హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, సపోజ్ ఇటు చూడండి. ఇప్పుడు ఈ స్లీవ్ ఉంది కదా, ఈ స్లీవ్స్ అనేవి మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. సో బార్డర్ చివర ఇక్కడ బుట్ట పెట్టుకుంటున్నారు, మొత్తం అంతా కుచ్చిళ్ళు అనమాట. సో ఈ స్లీవ్ అనేది ట్రెండింగ్లో ఉంది, చాలా బాగుంటుంది కుట్టుకొని వేసుకున్నా కూడా. సో ఇలాంటి స్లీవ్ అనేది కుట్టుకోవాలంటే మనకి స్లీవ్ కటింగ్ అనేది తెలియాలి కదా. పర్ఫెక్ట్ స్లీవ్ కటింగ్ అనేది బాడీ మెజర్మెంట్ని బట్టి మీరు ఏ సైజ్ అయినా కానీ 32 అవ్వచ్చు, చెస్ట్ సైజు 34 అవ్వచ్చు, 36 అవ్వచ్చు, నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు చక్కగా కట్ చేసేసుకోండి. సో కటింగ్లోకి వెళ్ళిపోయే ముందు మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా వీడియోస్ ఒకసారి చూడండి, మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను ఏదైతే బోర్డు మీద మీకు చూపిస్తున్నానో మీరు అది పేపర్ మీద చేసుకోండి, ఓకేనా? ఓకే అండి, ఈ బ్లౌజ్ని పక్కన పెట్టేద్దాం. ఈ బ్లౌజ్తో మనకి సంబంధం లేదు. బాడీ మెజర్మెంట్స్ అనేసి అన్నాను కదా. సో బాడీ మెజర్మెంట్ మనకి స్లీవ్ అనేది ఎలా ఉంటుందంటే, స్లీవ్ మీరు కటింగ్ చేసిన తర్వాత ఓకేనా, ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఇలాగే కదా ఉంటుంది. సో ఇలా మనకి ఒక స్లీవ్ కటింగ్ అనేది మనం చేసుకోవాలంటే ఫస్ట్ ఇది పొడవు కావాలి. అంటే ఓన్లీ 4 మెజర్మెంట్సేనండి. ఒకటి పొడవు, చేతి పొడవు, 2 వెడల్పు. ఈ వెడల్పు ఏదైతే ఉందో ఆ వెడల్పు మెజర్మెంట్ కోసం మనకి ఛాతీ చుట్టు కొలత ఉంటే సరిపోతుంది. 3 చూడండి, చేతి లూజు. 4వ మెజర్మెంట్ వచ్చి ఇప్పుడు ఈ సైడ్ లైన్ ఉంది కదా, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి అని మనకు ఎలా తెలుస్తుంది, ఓకేనా? సో అది సైడ్ అని రాస్తానులేండి, ఓకేనా? సైడ్ పొడవు ఓన్లీ ఈ 4 మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనకి చెయ్యి అనేది మనం కటింగ్ చేసుకుంటాం. అయితే ఈ వంపులు ఏవైతే ఉన్నాయో ఆ వంపులకి మనకి చిన్న పాయింట్స్ అనేవి మనం పెట్టుకొని ఈ వంపులు గీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వంపులు గీసుకోవటానికి మనకి ఆర్మ్ కర్వ్ 6 ఉంటుంది కదండి, స్కేలు 6. సో దీన్ని పెట్టుకోండి. మీరు చేత్తో గీసుకోగలిగితే ఓకే, చేత్తో గీసుకోలేనప్పుడు కంపల్సరీ ఈ స్కేల్ని యూజ్ చేసుకోండి. ఆ చంక వంపులు అనేవి మీకు కరెక్ట్గా వస్తేనే చేతులు ఉగ్గులై రాకుండా ఉంటాయి అన్నమాట. అందుకని మీరు ఏది కటింగ్ చేసుకున్నా కూడా ఫస్ట్ మనం కింద ఖర్చు లైన్ అనేది డ్రా చేసుకోవాలి కదా. మీరు పేపర్ మీద కటింగ్ చేస్తున్నాను అనుకోండి, ఖర్చు లైన్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే, ఖర్చు లైన్ డ్రా చేశాను. ఖర్చు తర్వాత ఇప్పుడు మీరు చేతికి మీకు ఇప్పుడు బార్డర్ బ్లౌజ్ నేను చూపించాను, అలా బార్డర్ వచ్చిందనుకోండి, జస్ట్ 1/4 ఇంచు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మోడల్ ఏదైతే మనం కుడుతున్నామో అట్లాంటి మోడల్స్ మనం పట్టు బ్లౌజులకే వేసుకుంటాము. శారీ బ్లౌజ్కి వేసుకున్నా కూడా కింద బార్డర్ వస్తుంది కాబట్టి మీకు ఎక్కువ ఖర్చు అవసరపడదు. ఓన్లీ 1/4 ఇంచు ఖర్చులో ఒక పాయింట్ అనేది మనం మార్క్ చేసుకోవాలి, ఓకేనా? జస్ట్ ఇలా 1/4 ఇంచు ఒక పాయింట్ పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా, ఇది ఖర్చు లైన్. ఈ ఖర్చు లైన్ మీద నుంచి మనం ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పొడవు నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఓకే, 10 ఇంచెస్ చేతి పొడవు. అలాగే పైన మనకి చంకకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కావాలండి. ఆ 1/2 ఇంచుతో కలిపి 10.5 ఖర్చు మనం ఇందులోనే కలిపి తీసుకున్నట్టయితే గనక మనకి ఏవైతే కర్వ్స్ గీసుకుంటామో ఆ కర్వ్స్ గీసుకున్న తర్వాత మళ్ళీ సపరేట్గా దానికి ఖర్చులు యాడ్ చేసుకుని షేపులు గీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో 10 ఇంచెస్ చేతి పొడవు, 1/2 ఇంచు చంక దగ్గర మనం అటాచ్ చేస్తాం కదా ఖర్చు, 10.5 అనేది ఇక్కడికి వచ్చింది. సేమ్ లెవెల్ కోసం నేను ఇక్కడ ఒక పాయింట్ అనేది మార్క్ చేసిన, సేమ్ 10.5 ఇంచ్ దగ్గర, ఓకేనా? ఇక్కడికి ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నా.
ఓకేనా. సో ఇక్కడ ఖాళీ ఎందుకు వదిలానంటే ఇది ఫోల్డ్లో ఉంది. పేపర్లో చేసుకునే వాళ్ళు పేపర్ని ఫోల్డ్లో పెట్టుకుని ఫోల్డ్ స్టార్టింగ్ పాయింట్ ఇది అవ్వాలి. మీకు నేను ఇక్కడ ప్లేస్ ఉంచాను, ఇది మడతలో ఉందని చెప్పడం కోసం. మడతలో పెట్టుకుంటే కనుక ఈ ప్లేస్ మీరు ఉంచుకోవాల్సిన అవసరం లేదు, అది మడత అవ్వదు కదా మీరు ప్లేస్ వదిలేసి చేస్తే. సో ఇది మడతలో ఉంది. ఓకేనా, మీరు చేసుకునేది ఇక్కడి నుంచి చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని ఏ అనుకోండి, ఈ పాయింట్ బి. ఓకేనా, ఇప్పుడు ఈ ఏబి లైన్ మీద ఇంకొక పాయింట్ అనేది మనం తీసుకురావాలి. ఎలాగంటే సపోజ్ చెస్ట్ రౌండ్, ఛాతీ చుట్టుకొలత 32 అనుకుందాం. నేను ఇక్కడ 32 అనుకుంటున్నాను. మీరు 28 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 32 అవ్వచ్చు, 34 అవ్వచ్చు, 36, 38, 40, 42 ఎనీ మెజర్మెంట్ మీ ఛాతీ చుట్టుకొలతను బట్టి ఇది మార్చుకోండి, రాసుకోండి. రాసుకొని ఏం చేస్తారంటే బై, ఓకేనండి, డివైడెడ్ బై 9. ఓకేనా, ఎంతైనా తీసుకోండి ఛాతీ చుట్టుకొలత, డివైడెడ్ బై 9 చేసుకోండి. మనం ఇంచెస్లోనే కదా మనం తీసుకుంటున్నాం. సో 32ని 9తో డివైడ్ చేస్తే మనకి 3.5 వచ్చిందండి. ఆ 3.5ని మనం ఎక్కడ మార్క్ చేయాలంటే ఈ బి పాయింట్ ఉంది కదా, బి నుంచి కిందకి 3.5 ఎక్కడ వచ్చిందో చూసుకోండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ 3.5 బి నుంచి కిందకి 3.5 ఇంచెస్లో మార్క్ చేసాం. 3.5 ఇంచెస్ ఎందుకు వచ్చిందంటే మీ ఛాతీ చుట్టుకొలత ఎంత ఉందో ఆ మెజర్మెంట్ తీసుకుని డివైడెడ్ బై 9 చేసాం. 3.5 దీన్ని సి అనుకుందాం. ఓకేనా, ఇది నేను చెరిపేస్తున్నాను. ఛాతీ చుట్టుకొలత డివైడెడ్ బై 6 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్. సో ఛాతీ చుట్టుకొలత 32 కదండి, 32/6. నేను ఇలా రాసేది మీకు కొంచెం క్రాస్గా వెళ్తున్నట్టుంది, చూసుకోండి. నాకు ఇక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు చెప్పడానికి. ఓకేనా, 32 డివైడెడ్ బై 6. ఓకే, 5.3 ప్లస్ 1 ఇంచ్ అంటే 6.3 ఇంచెస్. సో ఇలా 0.3లు 2లు వచ్చినప్పుడు కొంచెం మీరు దాన్ని 6.5 కింద చేసేసుకోండి, సరిపోతుంది. మరీ ఎగ్జాక్ట్ అంటే అది ఎగ్జాక్ట్గా పెట్టవసరం లేదు. సో 6.5, 6.8 వస్తే 7 అలా కలిపేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఈ 6.5 ఇంచెస్ ఏదైతే వచ్చిందో ఇది మీ చేతి యొక్క వెడల్పండి. ఓకేనా, వెడల్పు కోసం మనం ఏం చేసాం, ఛాతీ చుట్టుకొలత బై 6 ఇంచెస్ చేసాం. ఛాతీ చుట్టుకొలత 32/6, 5.3 వచ్చింది. ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, యాడ్ చేస్తే 6.3 వచ్చింది. సో 0.3 అయింది కానీ 0.5 చేసుకోండి అని చెప్పాను, దానివల్ల అయితే ప్రాబ్లం ఏం కాదు. సో ఆ వెడల్పు 6.5 ఇంచెస్ వచ్చింది కదా, దాన్ని ఎక్కడ మార్క్ చేయాలంటే ఇక్కడ మనం సి పాయింట్ పెట్టుకున్నాం కదండి, ఆ సి నుంచి స్ట్రైట్గా 6.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ అనేది మార్క్ చేయండి. సో అక్కడికి వచ్చింది. సో ఇది ఇలా ఇక్కడ స్ట్రైట్గా పెట్టినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి అంతే ఉందో లేదో చూసుకోండి. కొంచెం పాయింట్ అటు ఇటు అయితే ఏంటంటే మీకు లైన్లు వంకరగా వచ్చేస్తాయి కదా, స్ట్రైట్గా రావడం కోసం అలా చూసుకోండి. సరిపోయింది. ఓకేనా, సరిపోయినప్పుడు ఈ రెండింటిని మనం స్ట్రైట్గా కలుపుకోవాలి. సో ఇది వెడల్పు, ఇది పొడవు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏ నుంచి ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం స్లీవ్ రౌండ్, చేతి లూజ్ అంటారు కదండి. సో ఇక్కడ నేను ఏదైతే పిక్ చూపిస్తున్నానో మీకు ఆ రౌండ్ అలా తీసుకోండి. సపోజ్ రౌండ్ మీకు 8 ఇంచెస్ ఉందనుకుందాం. ఓకేనా, 8 ఇంచెస్ ఉందనుకుందాం. ఎంతైనా ఉండనివ్వండి, 10, 12, 14, 16, 15 ఆడ్ నెంబర్స్ అయినా వస్తాయి, అదే ఈవెన్ ఇది కాదు కదా. సో ఏ నెంబర్ వచ్చినా కానీ డివైడెడ్ బై 2 చేసుకోండి. 2 చేస్తే 4 ఇంచెస్ కదా, ఈజ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోండి. ఓకేనా, 4.5 ఇంచెస్. ఆ 4.5 ఇంచెస్ని మనం ఈ లైన్ మీద ఇక్కడి నుంచి
4.5. ఓకేనా? ఈ పాయింట్ని మనం ఈ అనుకుందాం. ఇది చేతి లూజు. సో ఇప్పుడు ఈ పాయింట్ని మనం కలపాలి. ఇలాగ కలిపేసేయండి. కలిపారు కదా, ఇది ఇలా ఉంచినా పర్వాలేదు. ఇంకా పర్ఫెక్ట్ షేప్ రావాలంటే మనం ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 7.3 ఉంది క్రాస్ లైన్. 7.3లో సగం ఎంత అంటే 3.67కి మధ్యలో వస్తుంది. ఆ పాయింట్ని ఇక్కడ మార్క్ చేయండి. అంటే ఈ లైన్కి సెంటర్ పాయింట్ని మార్క్ చేయండి. ఈ సెంటర్ పాయింట్ నుంచి లోపలికి ఒక పావించులో ఇంకొక పాయింట్ మార్క్ చేయండి. మార్క్ చేసి దాన్ని ఏంటంటే మనం షేపు కొంచెం స్ట్రైట్గా తీసుకునేదే. ఇలా అన్నమాట. కొంచెం లోపలికి గీసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. మీరు ఈ లైన్ అలాగే ఉంచేసుకోవచ్చు, అలా కాకుండా ఇలా కూడా చేసుకుని చూడండి. ఏది బాగుంటే అది నెక్స్ట్ టైం ఫాలో అవ్వండి. ఓకేనా? ఇక్కడ వరకు ఈ పని అయిపోయింది. ఇప్పుడు పైన కర్వ్స్ గీసుకోవాలి కదా. సో కర్వ్స్ కోసం మీరు ఏం చేస్తారంటే, ఈ బి నుంచి డీకి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. గీసాం కదా. గీసిన తర్వాత బి నుంచి డి ఎంత ఉందో ఒకసారి చూడండి. 7.5. 7.5లో సగం ఎంత? ఓకే, 3.7 వస్తుంది. ఓకేనా అండి? ఈ బి నుంచి డికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసాం. ఆ బీడి లైన్ ఎంత ఉందో చూసుకొని సెంటర్ పాయింట్ అనేది మనం మార్క్ చేసాం. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది సెంటర్ కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. ఓకే, 3.7 ఉందండి. 3.7లో సగం ఎంత? 1.8. ఓకే, ఇక్కడికి వస్తుంది. సో ఈ పాయింట్ని ఇక్కడ మార్క్ చేయండి. అండ్ అలాగే ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, దీని నుంచి బి సైడ్ చూసుకోండి. ఇప్పుడు ఈ లైన్ ఎంత ఉందో చూసుకొని, అదే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని దానికి సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే ఉంది. సో 1.8 దగ్గరికి వస్తుంది. ఓకేనా? సో ఈ లైన్ మధ్యలో మీకు 3 పాయింట్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి? ఈ బి నుంచి డీకి మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసాం. బీడీ లైను టేప్తో చూసుకున్నాం ఎంత ఉందో. చూసుకుని ఆ లైన్కి సెంటర్లో ఒక పాయింట్ మార్క్ చేసాం. ఇది 1 అనుకుందాం. ఓకేనా? ఈ 1 నుంచి డీ ఎంత ఉందో చూసుకున్నాం. ఆ 1కి డీకి మధ్యలో ఒక పాయింట్ మార్క్ చేసాం. ఇది 2. ఈ 1 నుంచి బీకి ఎంత ఉందో చూసుకున్నాం. 1కి బీకి మధ్యలో ఒక పాయింట్ మార్క్ చేసాం. ఇది 3 అనుకుందాం. ఓకేనా? అనుకున్న తర్వాత మీకు చేతులకి ఈ కర్వ్సేనండి ఇంపార్టెంట్ చెప్పేవి. ఈ 3 పాయింట్ ఏదైతే ఉందో పైకి పావించులో ఒక పాయింట్, హాఫ్ ఇంచులో ఒక పాయింట్, అది నేను క్రాస్గా పెట్టాను చూసారా. ఇలా ఎందుకు పెట్టకూడదు, అలా పెట్టకూడదు. పేపర్ కటింగ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. పేపర్ కటింగు నేను ఏంటంటే మనం క్లాత్ మీద కటింగ్ చేస్తాం కదా, అప్పుడు మీకు పేపర్ కటింగ్ నేను చూపిస్తాను, ఫోల్డింగ్ చూపిస్తాను. అప్పుడు మీకు క్రాస్గా ఎందుకు పెడుతున్నాను అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఈ సెకండ్ పాయింట్ ఉంది కదండి, సెకండ్ పాయింట్ నుంచి హాఫ్ ఇంచులో ఒక పాయింటే. ఇక్కడ 2 పెట్టాం కదా, ఇక్కడ అవసరం లేదు, 1 పాయింట్ పెడితే సరిపోతుంది. ఈ థర్డ్ పాయింట్ ఉంది కదా, ఈ థర్డ్ పాయింట్ నుంచి కిందకి పావించులో ఒక పాయింట్. ఓకేనా? ఇలా పెట్టి ఈ బి నుంచి ఈ పై పాయింట్ నుంచి ఇలాగ డీకి కలిసిపోవాలి. ఫస్ట్ పాయింట్ ఈ 1 2 3 కదా, ఇది 4 5 నెంబర్స్ రాస్తే అన్నీ కలిసిపోతాయని ఆలోచిస్తున్నాను.
సో అవసరం లేదు. చూడండి, బి నుంచి పై పాయింట్ నుంచి ఇలాగ దీనికి కలిసిపోవాలి. అది బ్యాక్ కర్వ్. నెక్స్ట్ ఈ బి నుంచి ఈ లైన్ని టచ్ చేస్తూ చూడండి, ఈ పాయింట్, ఈ పావించ్ పాయింట్ మనం గీసాం కదా, దాన్ని టచ్ చేస్తూ ఈ లైన్ మీద 1 ఈ కింద పాయింట్, దీని నుంచి కిందకి పెట్టాం కదా, ఈ పాయింట్ డీకి కలిసిపోవాలి. ఓకే, అంతే. చూడండి, ఇలా 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 అన్నమాట. సో సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఇవి 1 2 3 అనుకున్నాం కదా, 4 5 6 7. ఓకేనా? అంటే బి నుంచి 5 6 2 దగ్గర నుంచి డీకి కలిసిపోవాలి. అది బ్యాక్ కర్వ్, బ్యాక్ చంక వంపు అనమాట అది. అలాగే బి నుంచి ఈ లైన్ని టచ్ చేస్తూనే 4 1 7 డి, అది ఫ్రంట్. ఓకేనా అండి? సో చంక వంపుల పని అయిపోయింది. మీకు చేత్తో అలాగా, యాక్చువల్గా మీకు చేత్తో కలుపుకోవడం సులువండి పాయింట్స్ అనేవి. ఆర్మ్ కర్వ్ యూజ్ చేయడం రానంత వరకు కూడా అవి మీరు చేత్తో కలుపుకోవడమే సులువు. సో కర్వ్ యూజ్ చేసుకుని ఎలా కలుపుకోవచ్చు అనేది నేను చెప్తానులేండి మీకు. అయితే ఇక్కడికి ఇది అయిపోయింది కదా, దీనిపైకి రాద్దాం. ఇంకా మనం ఏం చేసుకోవాలి, సైడ్ ఖర్చు అనేది ఉంది కదా మనకి, సైడ్ ఖర్చు యాడ్ చేసుకోవాలి. సైడ్ ఖర్చు మీరు బాడీ పార్ట్కి ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో చేతికి కూడా సైడ్ అంతే పెట్టుకోవాలి. సో 1 ఇంచ్ అనుకుందాం. 1 ఇంచ్లో నేను ఇక్కడ పాయింట్ అనేది మార్క్ చేస్తాను. ఇక్కడ మరి మనం లోపలికి పెట్టుకున్నాం కదా, సో ఇక్కడ కూడా అలాగే రావాలి. ఇక్కడ చాలామంది మేజర్గా చేసే మిస్టేక్ ఏంటంటేనండి, చూడండి, ఖర్చు ఎప్పుడు మనకి స్ట్రైట్గానే ఉండాలి. ఈ పాయింట్ తెచ్చేసి ఖర్చుకి కలిపేస్తారు. ఓకేనా? అది చాలా రాంగ్. అది ఆ ఖర్చుతో సంబంధమే వద్దు. ముందు ఇదంతా మీరు రెడీ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఎప్పుడు కూడా ఇక్కడ స్ట్రైట్ లైనే ఉండాలి. సో ఎంతైతే కావాలనుకుంటున్నారో ఖర్చు, అంత ఖర్చు మీరు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలాగా సైడ్ ఖర్చుకి లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా అండి? ఇక్కడతో మనకి స్లీవ్ కటింగ్, అంటే పర్ఫెక్ట్గా మీరు స్లీవ్ కటింగ్ చేసుకోవాలంటే మీ మెజర్మెంట్స్ ఏవైనా కానివ్వండి, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి కట్ చేసుకోండి. అయితే మనం ఇక్కడ ఏంటంటే పఫ్ స్లీవ్, కుర్చీళ్ళు పెట్టుకునే స్లీవ్కి యాక్చువల్గా పైకి పొడవైతే పెంచుకోవాల్సిన అవసరం లేదు. కాదు, పెంచుకోవాలి, మనకి ఇలా హ్యాండ్, ఇలా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా బుట్ట ఎత్తుగా రావాలి అనుకునేటప్పుడు, అలా కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే, మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. నేను చెప్పే స్లీవ్ అనేది, ఒకటి ఇలా ఉంచేసుకోండి, 2 పైన బుట్టలా ఎత్తుగా రావాలి అంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పేది చేసుకోండి. సో కిందంతా ఏమి మారదండి. ఇక్కడ బి పాయింట్ ఉంది కదా, బి పాయింట్ నుంచి పైకి 1 ఇంచ్లో ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. ఓకేనా? మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా గీసుకొని, ఏ పాయింట్ అయితే మనం మార్క్ చేసుకున్నామో అది ఎఫ్ అనుకున్నాము. సో ఎఫ్ నుంచి జస్ట్ ఆ కర్వ్కి కలిపేసేయండి. బ్యాక్ కర్వ్ ఏదైతే ఉందో దానికి కలిపేసేయండి. పఫ్ స్లీవ్ మీరు ఎప్పుడు కట్ చేసినా కూడా కొంచెం పొడవు అనేది పెంచుకోవాలన్నమాట. అయితే మనం ముందే పెంచేసుకుంటే ఆ షేప్ అనేది రాదు. సో ఇలా షేప్ అనేది ఫస్ట్ మనం స్లీవ్ కటింగ్ చేసుకున్న తర్వాత పఫ్ కోసం కొంచెం పొడవు అనేది పెంచుకుంటాం. యాక్చువల్గా పఫ్ స్లీవ్స్కి అయితే ఈ షేప్ మనం ఇది మొత్తం డ్రా చేసుకున్న తర్వాత వెడల్పు కూడా పెంచుకుంటాం. దీనికి ఇప్పుడు ఏ మోడల్ అయితే మనం స్టిచ్ చేయబోతాం దానికి అవసరం లేదు, అందుకని పెంచలేదు. సో పఫ్ స్లీవ్ కటింగ్ కూడా నేను తర్వాత మీకు చెప్తాను. ఇదైతే మీరు పేపర్ మీద కటింగ్ చేసి పేపర్ మీద డ్రా చేసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇది కటింగ్ చేసుకుని క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.